శ్రీదేవి త్రిజగమ్ములకాధారముని వ్యకముని జనని ముదంబున నను బ్రో మాధము సతి చందనూరు మహాలక్ష్మమ్మ శ్రీరాజరాజేశ్వరి శ్రీరాజరాజేశ్వరి అంబ శ్రీరాజరాజేశ్వరి అంబ శ్రీరాజరాజేశ్వరి అంబ సేవించేద నీను శుభగరి శ్రీరాజరాజేశ్వరి అంబ సేవించేద నీను శుభగరి శ్రీరాజరాజేశ్వరి సారసభవా సారసభవాద్యమర గణసన్నుత సంయమీంద సేవిత సుజనీత సంయమీంద సేవిత సుజనీత కారుణ్యామృతవర్షిణి నాదకు కార్యమతు శ్రేయముగ తల్పుం నారాయణి ఆసిత జనకు సరసీరుహవాసిని శుభబలదాయని శ్రీ రాజరాజేశ్వరి అంబ సేవించేదని శుభగరి శ్రీ రాజరాజేశ్వరి మహాశైలారా, శ్రీరామచంద్రగ శ్రితపారిజాతగ సమస్త కళ్యాణ గుణాభిరామగ సీతాముఖంబోరుగ చంచరీక నిరంతరం మంగళమాతనోతో వరలక్ష్మీ మాయమ్మ తిరులీయవమ్మ పరమ పవనివమ్మ బంగారు బొమ్మ వరలక్ష్మీ మాయమ్మ తిరులీయవమ్మ పరమ పవనివమ్మ బంగారు బొమ్మ వరలక్ష్మీ మాయమ్మ క్షీరాబ్దిదనయ సింహాసనమితు క్షీరాబ్దిదనయ సింహాసనమితు కోరి ధ్యానము చేసి చెరి పూజింతు వరలక్ష్మీ మాయమ్మ తిరులీయవమ్మ పరమ పవనివమ్మ బంగారు బొమ్మ శుక్రవారపు లక్ష్మి శుభమూలిడుమమ్మ శుక్రవారపు లక్ష్మి శుభమూలిడుమమ్మ అత్రి గోత్రము వారి స్తోత్రము వినుమా అత్రి గోత్రము వారి స్తోత్రము వినుమా వరలక్ష్మీ మాయమ్మ తిరులీయవమ్మ పరమ పవనివమ్మ బంగారు బొమ్మ వరలక్ష్మీ మాయమ్మ. నాదోపాసన చేసి భక్తిమయమైన జీవితాన్ని గడిపి తరించిన మహనీయులలో త్యాగరాజస్వామి వారు అగ్రగణ్యులు. వీరు రామభక్తి సామ్రాజ్య పట్టభద్రులు. ప్రత్యక్షముగా రాముని చూచి రామునితో మాటలాడి తరించినటువంటి మహనీయులు వీరు. కమలాలయ క్షేత్రమైన తంజావూరు జిల్లా యందలి తిరువారూరు అను గ్రామమున రామబ్రహ్మము సీతమ్మ అనే దంపతులకు ఆ ఊర వెలసి ఉన్న త్యాగేశ్వర స్వామి అనుగ్రహములను జన్మించారు. 1767 మే నెల 4వ తేదీ వీరి జననం. ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యా అన్నట్లు అన్ని విద్యలు శ్రీ త్యాగరాజస్వామి వారికి బాల్యమందే కరతలామలకములైనవి. అట్టి శ్రీ త్యాగరాజస్వామి వారి వైభవాన్ని వారి శిష్యులు బాలాజీపేట వెంకటరమణ భాగవతులు గారు ఈ విధముగా కీర్తించినారు. వ్యాసో నైగమచర్చయా మృదుగిరా వల్మీక జన్మామునికి వైరాగ్యేషుకయేవ
భక్తి విషయే ప్రహ్లాదయేవ స్వయం బ్రహ్మా నారదయేవ చ అప్రతిమయోః సాహిత్య సంగీతయోః యో రామామృతపాన నిర్జిత శివః తం త్యాగరాజం భజే. త్యాగరాజస్వాముల వారు శాస్త్రచర్చ యందు వ్యాసునితో, మృదువైన వాక్యములు పలుకుటలో వాల్మీకితో, వైరాగ్యమున శుకునితో, భక్తి విషయంలో ప్రహ్లాదునితో, సాహిత్య సంగీతములలో బ్రహ్మా నారదలతో పోల్పదగినటువంటి వాడు. రామనామామృత పానమందు శివుని జయించినవాడు. అట్టి మహనీయులు బాల్యమునందే ఉపనయనము కాగానే తండ్రి వలన రామ షడక్షరీ మంత్రమును ఉపదేశము పొందారు. రామాయణ పఠనాసక్తి కలిగినది వారికి. తండ్రి రామాయణము పారాయణ చేయమని నియోగించినారు. తండ్రి ఇంట లేని సమయములో ఏకపీఠ విగ్రహాన్ని పూజించడము అలవాటైనది. త్యాగయ్య గారికి తల్లి వలన సంగీతము కూడా సంక్రమించినది. ఒకనాడు తండ్రి ఇంట లేని సమయమున రామపీఠాన్ని పూజించి శ్రీరాముని కీర్తించినారు. త్యాగయ్య గారి ముఖతః వెలువడిన మొదటి కీర్తన నమో నమో రాఘవాయ, నమో నమో రాఘవాయ, శుకనుతాయ దీన బాంధవే, హరే రామ సకల లోక దయాళిందవే. నమో నమో రాఘవాయ, హరే రామ, నమో నమో రాఘవాయ. నాగరాజ పాలకాయ, హరే రామ త్యాగరాజ సేవితాయ. నమో నమో రాఘవాయ అనిశం, నమో నమో రాఘవాయ. వారి ముఖతః వెలువడిన మొదటి సాహిత్యం. ఈ కీర్తనలను దివ్యనామ సంకీర్తనములంటారు. త్యాగరాజ మహనీయుని భక్తి సంగీత రస సాగరము నుండి ప్రాదుర్భవించిన ఆణిముత్యాలే ఈ దివ్యనామ సంకీర్తనాలు. త్యాగయ్య గారికి సంగీతమందు గల అభిరుచిని గుర్తించి రామబ్రహ్మము గారు తంజాపుర ఆస్థాన విద్వాంసుడైన శొంఠి వెంకటరమణయ్య భాగవతుల వద్ద త్యాగయ్య గారికి శిక్షణ నిప్పించినారు. సంగీత విద్యలో అనతి కాలంలోనే వారు కూలంకషమైన పాండిత్యమును సంపాదించినారు. గురువుగారి ప్రశంసా పాత్రులైనారు. 18 సంవత్సరముల వయస్సులో త్యాగయ్య గారింటికి రామకృష్ణానంద యతీంద్రుడని ఒక మహనీయుడు కాషాయాంబరధారి రామనామము గానము చేయుచూ వచ్చినారు. రామనామము 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 రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము రామనామము రామనామము. నాదబిందు కళామయం బగు వేదమంత్రము రామనామము. నాదబిందు కళామయం బగు వేదమంత్రము రామనామము 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 రమ్యమైనది రామనామము రామనామము రామనామము. సర్వసుగముల సర్వశుభముల సర్వసుగముల సర్వశుభముల సంగ్రహించును రామనామము 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 రమ్యమైనది రామనామము రామనామము రామనామము. ఇట్టి మహనీయుని పాదములపై వ్రాలి త్యాగయ్య గారు తనకు కూడా ఏదైనా తరుణోపాయము చెప్పమని ప్రార్థించగా, ఆయన రామమంత్రము కంటే శరణ్యమేమున్నది? ఇదిగో
జయతు జయతు మంత్రం, జన్మ సాఫల్య మంత్రం, జనన మరణ ఘోరక్లేశ విచ్ఛేద మంత్రం, పురహరనుత మంత్రం, భూమిజా ప్రాణ మంత్రం, రఘుపతి నిజ మంత్రం, రామ రామేతి మంత్రం. సాటిలేని మంత్రము నాయన, దీనిని నువ్వు జపించినతో రాముని అనుగ్రహమును సులభముగా పొందగలవు. దీక్షతో జపము చేయవలే. అనుపమమైన మంత్రము మహాస్తను 96 కోట్లు దీక్షను జపమాచరించిన అకంబులు మోవు రఘుత్తముండు దర్శనమిడు పుణ్యలోకపు శిరులు వశపర్చు భవాంబురాశి భక్ష్యను ఒక నావను తగుని దాటగ నేర్తువు సుము త్యాగయ. అని వారు చెప్పగా త్యాగయ్య గారి మనస్సునున్న సందేహములు తొలగిపోయినవి. మనసా ఉండేది రాముడొకడు ఊరగ చెడిపోకు అని హెచ్చరించుకున్నారు. రామచంద్రుని కేవలము దశరథాత్మజునిగా భావించక, సీతా తనయునిగా భావించక, సర్వస్వము నిండియున్నటువంటి పిపీలికాది బ్రహ్మపర్యంతము నిండియున్నవానిగా తత్వమసి అనే వాక్యార్థముగా భావించి రామచంద్రమూర్తిని ఇట్లు ప్రార్థించినారు. రామనాను బ్రోవరా, రామనాను బ్రోవరా, రామాను బ్రోవరా, రామాను బ్రోవరా, ప్రేమతో లోగావి రామాను బ్రోవరా, ప్రేమతో లోగావి రామాను బ్రోవరా, ప్రేమతో చీమలో బ్రహ్మలో చీమలో బ్రహ్మలో చీమలో బ్రహ్మలో శివగేశవాదులలో చీమలో బ్రహ్మలో శివగేశవాదులలో ప్రేమ నీర వెలుగుతుండే పెరుదువగిన రమాను బ్రోవరా, ప్రేమ ఓ గవి రమాను బ్రోవరా. అని ఆ రాముని పరిపరి విధములుగా ప్రార్థించుతూ ఉదయమే లేచి కావేరిలో స్నానం చేసి పంచనదీశ్వర స్వామి ఆలయమునకు వెళ్ళి అతడ రోజుకు 1,25,000 చొప్పున మంత్రమును చక్కగా జపించుతూ ఆ జపించే సమయములో కూడా మనస్సును హెచ్చరించి కేవల రామరామాయనుట కాదు, రామతత్వము తెలుసుకొనవలే. తెలిసి రామచింతనతో నామము తెలిసి రామచింతనతో నామము తెలిసి రామచింతనతో నామము తెలిసి రామచింతనతో నామము చేయవే ఓ మనసా తెలిసి రామ తలపులని నిలిపిని ముదమైన తలపులని నిలిపిని ముదమైన తారక రూపుని నిజ తత్వమూలన్ తారక రూపుని నిజ తత్వమూలన్ రి దిగమరి గమపమగ మరి సరి 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 గమరి రి బమ బద బమ బగ మరి సరి గమ
గమ బ మగమ పద బ తిరి గమ బ మద పదని బరి దని బ మరి గమ ద బరి దని దని గమరి తిరి గమ గమ బ మగమ రి దని రి దని బదని బని బరి దని బ మరి గమ రి దని రామ జినతో నామం సేయవే ఓ మైనద రామాయణ చపలాక్షులకు కూడా పేరు గలదు. కానీ కామాది ప్రవృత్తి లేక పరబ్రహ్మ స్వరూపునిగా రామాయణ పరబ్రహ్మమునకు పేరు. అట్టి పరబ్రహ్మ స్వరూపమునిగా తెలిసి రామచంద్రమూర్తిని సేవించిన వారికి జనన మరణ ప్రవాహములు లేవు అని నమ్మినటువంటి వారే మధ్యాహ్న సమయమున రామచంద్రమూర్తిని పురాణోక్త విధిగా అర్చించి వేదోక్త విధిగా పూజించి సాయంకాలము దివ్యనామ సంకీర్తనము చేయుచు రామనామ ప్రభావమును ఇలా చాటినారు. రమ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ 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 రామ సీతాపతి రామ నీవే గతి రామ సీతాపతి రామ నీవే గతి రామ నీ జయ జయ గీతి రామ నీకు మృగీతి రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ నీకెవరు జోడు రామ శ్రీకంఠ జోడు రామ నీకు ఎవరు జోడు రామ శ్రీకంఠ జోడు రామ నేను నీవాడు రామ నాతో మాట్లాడు రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ నామమే మేలు రామ చింతనే చాలు రామ నామమే మేలు రామ చింతనే చాలు రామనామమే మేలు రామచింతనే చాలు రామనామమే మేలు రామచింతనే చాలు నామమే మేలు చింతనే చాలు రామనామమే మేలు రామచింతనే చాలు రామనామమే మేలు రామచింతనే చాలు రామనామమే మేలు రామచింతనే చాలు రామ నామమే మేలు రామచింతనే చాలు రామనామమే 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 మేలు రామచింతనే చాలు రామ నామమే మేలు రామచింతనే చాలు రామ నీవు నన్నేలు రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ నీకొక్క మాట రామ నాకొక్క మూట రామ నీకొక్క మాట రామ నాకొక్క మూట రామ నీ బాడే బడ రామ నీ బాడే బడ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ విరాజ రాజ రామ ముగజిత తేజ రామ విరాజ రాజ రామ ముగజిత తేజ రామ భక్త రామయ రక్షీర త్యాగరాజ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ. ఈ విధముగా దివ్యనామ సంకీర్తన సర్వోపచారములు కీర్తనలతో రామునికి చేయుచు త్యాగయ్య గారు జీవిత గమ్యాన్ని చేరుకోవలనని భక్తియుతమైన సంగీత జ్ఞానము కంటే సన్మార్గము మరి ఒకటి లేదని
భృంగి నటేజ సమీరజ మతంగ నారదాదులందరూ ఈ మార్గముని అనుసరించినారని తామును ఆ మార్గమును అనుసరిస్తామని సంగీతమూలన న్యాయములు తెలియను జగము మాయామయమని తెలియను కామక్రోధాది అరిషర్గమును జయించే శక్తి కూడా సంగీతమూలన కలుగును అని నమ్మినటువంటి వారై మనస సంగీత జ్ఞానము భక్తి వినా సంగీత జ్ఞానము భక్తి వినా సన్మగము కలదే ఓ మనస సంగీత జ్ఞానము భక్తి వినా సన్మగము కలదే ఓ మనస సంగీత జ్ఞానము భక్తి వినా భృంగినటేజ సమీరజ గడజ భృంగినటేజ సమీరజ గడజ మతంగ నారదాదులు జయ సంగీత జ్ఞానము భక్తి భిన్నా సన్మగము గలదే ఓ మనస సంగీత జ్ఞానము భక్తి వినా భక్తిమయమైన సంగీత జ్ఞానము వలన సంగీత గానము వలన చాలా ప్రయోజనము కలదు. ఏమిటి? న్యాయము తెలుసును జగములో న్యాయము తెలుసును జగములో మాయామయమని తెలుసును న్యాయము తెలుసును జగములో మాయామయమని తెలుసును దుర్గుణ కాయజాది త్రిపుల జయించే కాయజాది త్రిపుల కార్యము తెలుసును త్యాగరాజునికి సంగీత జ్ఞానము భక్తి భిన్నా సన్మగము కలదే ఓ మనస సంగీత జ్ఞానము భక్తి వినా. ఈ విధముగా నాదోపాసన చేస్తున్న శ్రీ త్యాగరాజస్వాముల వారికి సంగీతమున కొన్ని సందేహములు కలగగా గురువు గారిన ఆదేశము తీసుకొని నారదోపాసన చేసినారు. ఒకనాడు నారద మహర్షి వారింటికి వచ్చి వారితో సంభాషించి స్వరారణవం అనేటువంటి గ్రంథమును వారికి ఇవ్వగా అది చూచి సంగీత రహస్యములన్నీ తెలుసుకొని ఆనందభరితులై స్వరరాగ సుధ రసయుత భక్తి స్వరరాగ సుధ రసయుత భక్తి స్వర్గ పవగముర ఓ మనస స్వరరాగ సుధారసయుత భక్తి స్వర్గాపవర్గమని ప్రజదగిరీషుడు నగజకు ఈ స్వరారణవ మర్మములు తెలిపినారని తనకు కూడా నరదానుగ్రహముతో అట్టి అవకాశము లభించినదని కనుక మానవులు సంసార బంధ విముక్తి పొందుటకై సంగీతోపాసన చేయవలనని సంగీత జ్ఞాన విహీనులకు మోక్షమే లేదని మోక్షము గలదా భూమిలో జీవన్ మోక్షము గలదా భూమిలో జీవన్ మోక్షము గలదా భూమిలో
సాక్షాత్కారణి సద్భక్తి సాక్షాత్కారణి సద్భక్తి సంగీత జ్ఞాన వికీర్తులకు మోక్షము గలదా భూమిలో జీవన్ మోక్షులు గాని పరల మోక్షము గలదా ఈ విధముగా సంగీత ప్రాశస్త్యాన్ని వెల్లడించుతూ మధురమైనటువంటి కీర్తనలు ఎన్నో గానము చేసినారు. ఆ రోజులలో తంజావూరు పట్టణమును పరిపాలించుతున్న శరభోజి మహారాజ్ సంగీత రసజ్ఞుడు, సంగీత కళా పోషకుడు. ఈ కీర్తనలను విని త్యాగయ్య గారి ప్రాభవమును విని వారిని ఎలానైనను తన ఆస్థానమునకు పిలిపించి వారి చేత గానము చేయించుకుని వినవలనే కోరిక కలిగి వెంటనే ఆహ్వానము పంపించినారు. గాయక సార్వభౌమ వినగావలతు తమ గానము రేపు ఈ ఎడమీరలొచ్చి వనరింపగలారె కచేరి అటితో మీ అపురూప కౌశలము మెచ్చుకొను సభయల్ల మీరును తీయని సౌఖ్య భోగముల తేలుదురు ఇంతకు కొలుము చేరిన ఆ ఆహ్వానమును అందివ్వగా అది చూసినటువంటి వారి ఏమేమి సుఖభోగములా, రాజసన్నిధి రాజసేవ సుఖమా, లేక నిధి సుఖమా, రామసన్నిధి సుఖమా, ఏది సుఖము అని మనస్సును సంబోధన చేసి త్యాగరాజస్వామి వారు నిధి సుఖమా రాముని నిధి సుఖమా నిజముగ బల్గు మనదా నిధి సుఖమా నిధి సుఖమా నిజముగ బల్గు మనదా నిధి సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా నిధి తాళ సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా. రామ సన్నిధియే సౌఖ్యము గాని రాజసన్నిధి కాదని నిశ్చయించుకున్న వారై రాజాహ్వానమును తిరస్కరించినారు త్యాగయ్య గారు. అందుకు అన్నగారు మిక్కిలి కోపించినటువంటి వాడై రామ విగ్రహములను తీసుకుని వెళ్లి కావేరి నదిలో పడవేసినారు. వేకుజామున త్యాగయ్య గారు నిత్యము వలె ప్రభాత సేవకు రాగా రామమందిరము శూన్యమై ఉన్నది. భరింపలేని దుఃఖము కలిగినది. ఆర్తుడైనారు. అయ్యో రాముడు లేని గేహమొక ఇల్లా భక్తమందారు రామయ్యను చూడని కళ్ళు కన్నులా నోరారం రమానాద నాయయ్య రాఘవ రారాయని పిలువనోతనిది నోరా మొండి ప్రాణాలతో వెయ్యారెండ్లు మనంగనేరను ఇక రావే రామ రక్షింపగా రామా నన్ను విడనాడి వెళ్ళినావా? ఎవరయ్యా నన్ను రక్షించువారు? రావలసినది రామ. రామచంద్ర రఘువీర రామచంద్ర రణధీర రామచంద్ర రఘువీర రామచంద్ర రణధీర రామచంద్ర రఘువీర రామచంద్ర రణధీర రామచంద్ర రఘువీర రామచంద్ర రణధీర రామచంద్ర రఘురామ రామచంద్ర పరధామ రామచంద్ర రఘురామ రామచంద్ర పరధామ రామచంద్ర రఘురామ
రామచంద్ర పరంధామ రామచంద్ర రఘునాథ రామచంద్ర జగన్నాథ రామచంద్ర రఘునాథ రామచంద్ర జగన్నాథ రామచంద్ర రఘునాథ రామచంద్ర జగన్నాథ రఘువీర రణధీర రఘురామ పరంధామ రఘునాథ జగన్నాథ అని విలపించుచూ పడిపోయినారు. కొంతసేపటికి మళ్ళీ లేచినటువంటి వారై విగ్రహములకు ఎక్కడున్నవి విగ్రహములు, ఎలా నాకు లభించగలవు, రామపూజ ఎట్లు చేయగలను అని ఎంతయో పరితపించి వెతకి విగ్రహములు కనిపించగా విగ్రహములు దొరుకునంత వరకు అన్నపానీయములు ముట్టనని శపథము చేసినారు. రాములు ఎంతగానో ప్రార్థించినారు. రామా, నిన్ను అడిగి సుఖములు ఎవరైనా అనుభవించిరిరా రామ, తరానలేని పరాకు నా ఎందుకెందుకయ్యా, ఎందరినో భక్తులను రక్షించిదివే, నన్నేలా రక్షించవు అని కొంతసేపు నిష్ఠూరములాడినారు. నీకే దయవచ్చి బ్రోతువో ప్రభో గదా రామచంద్ర, ఒక్క మాట చెప్పు, నన్ను రక్షింపతలంపు నీ మనసులో నన్ను కలిగినట్లాయనా. రామా, ఇంతసేపు చేసిన నా ఎందు నీకేలా జాలి లేదు, ఒక్క మాట పలకరాదా, ఒక్క పర్యాయము కనిపింపరాదా, రక్షించవలననే భావము నీకు కలుగలేదా? నన్ను రక్షింపతలంపు నీ మనసులో నన్ను కలిగినట్లాయనా. ఆ అభిప్రాయము కలిగిన చాలు రామచంద్ర, నీవు రానవసరం లేదు, నీ సేవకులతో చెప్పు. హనుమన్నామునితో విభీషణునితో ఆ లక్ష్మణ స్వామితో జనకక్ష్మావర పుత్రితోనైనా ప్రస్తావోక్తిగా వీడును మనవాడేయని చెప్పరాదటవే రామా ఆర్తరక్షామణి. వీరితో చెప్పవలసిన పని ఏమి రామచంద్ర? ఆనాడు వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌదంపు దాపలనున్నవాడు వెళ్ళి ద్రౌపదిని, ధ్రువుని, ప్రహ్లాదుని వీరందరినీ కాపాడలేదా? అట్టి వాహనము నీకు కలదు కదా, ఎలా రావు? ఖగరాజు నీయానది వినివేగతనలేదు, ఓ ఖగరాజు నీయానది వినివేగతనలేదు, ఓ ఖగరాజు నీయానది వినివేగతనలేదు. గగనానికి ఇలకు బహుదూరం బనినాడు జగమేలే, ఈ జగమేలే పరమాత్మ, జగమేలే పరమాత్మ ఎవరిదో మొరలిడుదు, ఈ జగమేలే పరమాత్మ ఎవరిదో మొరలిడుదు, ఈ జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు. పగజూపకు రామ, పగజూపకు నాపై పగజూపకు, తాళను నన్నేలు కోరా త్యాగరాజ నుతనే నగుమో ఓము కనలే నినాద నన్ను బ్రోవ శ్రీరఘువర నగు మోము గనలేని. ఈ విధముగా ప్రార్థించి మూర్ఛపోతున్న శక్తి విహీనుడైన త్యాగరాజస్వామి వారికి ఆకాశవాణి ఒకటి వినిపించినది. ఏమని? ఓయి కావేరి రేవులో అనున్నబోయి విగ్రహములు వేవేగ తెచ్చికొమ్ము అని వినిపించగానే, ఏమి రాముని దయ, రాముని వంటి దైవము గలడా, దాశరథితో సమానమైన దైవము లేడని భావించి కావేరికి వెళ్ళి వెతకగా రామానుగ్రహముతో విగ్రహములు చేతుల్లోకి లభించినవి. అవి చూచి ఆనంద బాష్పములు గార్చుతూ, రామా, ఇన్ని దినముల నీళ్లలో నానింటివా స్వామి, ఇక ఉపచారములు లేవు, నా జీవితము కూడా వ్యర్థమవుతున్నది, నీ సేవ లేక మా ఇంటికి దయచేయవలే. రరమా ఇంటి దాకా రామ రరమా ఇంటి దాకా రఘువీర సుకుమారం రోగే
రఘువీర సుకుమార మృగేర మా ఇంటి దాకా అని ఆ రాముని విగ్రహములను గ్రామంలో ఉత్సవము చేయుచు ఇంటికి తీసుకుని వచ్చి కొలువు అమర్చి నలువకు లక్ష్మణునకు సీతకు అరుదైన కొలువు రామునికి మా ఇంట్లో అమరినదనది కొలువు అమరగదా కోదండ పాణి అని పాడుతూ ఏమేమో ఆనందముతో పెక్కు కీర్తనను పాడి రామచంద్రమూర్తిని కనులార చూడకపోతుంది కదా, ఇంతసేపు చేసినా నా యందు దయ కలగలేదే. అవును, అట్టి తపస్సు చేసి ఉండవద్దా? ఆ శ్రీరామచంద్రమూర్తిని తన వెంట తీసుకుని పోయినాడు యజ్ఞరక్షణకై విశ్వామిత్రుడు. రారా రామాని పిలిచినాడు దశరథుడు. తలుకు చెక్కుడులో ముద్దు పెట్టుకున్నది కౌసల్య. వారు చేసిన మహాతపస్సు అలాగంటిది. దశరథుడు శ్రీరామ దశరథుడు శ్రీరామ రారాయని పిలువమును తపమేమి చేసెను తెలియ. శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ శృంగార రామాయణి దేవో మనదా తన వెంట రాజోచి ఉపొంగ కౌశికుడు తపమేమి చేసెను కౌశికుడు తపమేమి చేసెను తెలియా. శ్రీరామ జయ రామ శృంగార రామాయణి దేవో మనదా అని ప్రార్థించి రామదర్శనము కావాలని వారు ఆరాటపడగా రామునికో నివేదించగా రామచంద్రమూర్తి వారిని అనుగ్రహించి విశ్వామిత్ర యజ్ఞరక్షణకు వెళుతున్నట్టుగానే ధనుర్బాణములు ధరించి తమ్ముని వెంట పెట్టుకుని వెళుతున్నట్టుగా దర్శన భాగ్యమని అనుగ్రహించినారు. రామదర్శనము చేసినాడు. దానిని కీర్తనలో చిత్రించి మన కన్నుల ఎదుట ఉంచినాడు. ఆ ప్రత్యక్షముగా సూచిన రామదర్శనము ఎటిది? బాలకనకమయ బాల కనకమయ జల సుజన పరిబాల కనకమయ జల సుజన పరిపాల శ్రీ రమాలోల విద్రుత శరజాల శుభద కరుణాలవాల గణనీల నవ్య వనమాలికా వరణయేలని దయరదు పరాగు జే వేళ సమయముగాదు. స్వామి దయచేయవలసినది, వెళుతున్నావేమి రామ? రర దేవాది దేవా రర దేవాది దేవా రార మహానుభవ రర దేవాది దేవా రార మహానుభవ రార రాజీవ రఘువర పుత్ర సారతర సుధాపూర హృదయ పరివార జలతి గంభీర ధనుజ సంహార మదన సుకుమార ఉదజల విహార సకల తుదిదార నాదు వైల నీదయ పరాగు జయ వేళ సమయముగాదు. ఈ విధముగా రామదర్శనము చేసినటువంటి మహనీయుడు త్యాగరాజస్వామి కీర్తనలు రాగమనురాగమును రక్తి భక్తియు ముక్తి తన్మయత్వమునిచ్చు త్యాగయ్య కీర్తనలు కదపరా. అమృతంపు కాలువలు ప్రవహించు ఆంధ్రుల గానకళ ఆంధ్ర విద్యార్థి ఉపనిషత్ సారమంతయు కీర్తనలో ఉంచి అందించినటువంటి మహనీయుడు అయినను లోకస్థితిని కూడా త్యాగరాజస్వామి బాగా తెలిసిన వారే కనుకనే ఎందరెందరో మహనీయులు ఎంతయో చదువుకున్నవారు పండితులు లేకపోలేదు. కానీ వేధా ద్వేధా భ్రమంచక్రే కాంతాసు కనకేషుజ ఎంత వారైనను కాంతా కనకములకు లోయిన వారే.
ఎంత నేర్చినా ఎంత చూచినా ఎంత నేర్చినా ఎంత చూచినా ఎంత వారలైన కాంతదాదులే ఎంత నేర్చినా ఎంత చూచినా ఎంత వారలైన కాంతదాదులే ఎంత నేర్చినా సంతదంబు శ్రీ సంతదంబు శ్రీ సంతదంబు శ్రీ సంతదంబు శ్రీకాంత స్వాంత సిద్ధాంతమైన మార్గ చింతలేని వారెంత నేర్చిన ఎంత చూచిన ఎంత వారలైన కాంతలే ఎంత నేర్చిన అని లోకస్థితిని చెప్పారు. అంతేకాదు కొందరు భక్తులు లోకంలో లేకపోలేదు కానీ వారు కూడా భక్తి వేషము వేసిన వారే కానీ నిజమైన భక్తితో నిన్ను సేవించేవారు చాలా తక్కువగా ఉన్నారు రామచంద్ర. తెలియలేరు రామ భక్తి మార్గమును తెలియలేరు రామ భక్తి మార్గమును తెలియలేరు భక్తి మార్గమును తెలియలేరు భక్తి మార్గమును తెలియలేరు రమ ఇలా నందట ఇలా నందట తిరుగుదును ఇలా నందట తిరుగుదును కలువరిందు రేగా అని తెలియలేరు రామ భక్తి మార్గమును తెలియలేరు రామ అని పరితాపపడి లోకమున గానభక్తిని మనకు ఉపదేశించారు. అయినా రామభక్తి కంటే మించినది లేదు. అపరామ భక్తి ఎంతో గొప్పరామ అపరామ భక్తి ఎంతో గొప్పరా అని రామభక్తిని మనకు బోధించినటువంటి మహనీయులు త్యాగరాజస్వామి వారు. అట్టి మహనీయుని మార్గమే మనకు శరణ్యము గాని మరి యొక్క మార్గం లేదు కనుక అలాగంటి మహనీయునకు చేతులు జోడించి నమస్కరించి రామ బ్రహ్మ సుపుత్రాయ రామనామ సుఖాత్మనే రామచంద్ర స్వరూపాయ త్యాగరాజాయ మంగళం కావేరీ తీరవాదాయ కలికల్మటనాశినే అవనీసురరాజాయ త్యాగరాజాయ మంగళం.